కాంగ్రెస్ సర్కారులో ఆయనో మంత్రి తలతిక్క పనులు ఒంటెద్దు పోకళ్లతో వివాదాస్పదంగా మారాడు. ప్రభుత్వంలో పార్టీలో అన్నీ తానే అన్నట్లుగా ఉంటుంది ఈయన వైఖరి. సొంత జిల్లా నేతల్ని పట్టించుకోడు. ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో నేతల మధ్య చిచ్చు పెడతాడన్న అపప్రద కూడా ఉంది. అందుకే ఈయనంటే సహచర మంత్రులకే గిట్టదు. ఇప్పటికే ఈయన పేలుతాయని చెప్పిన లక్ష్మీ బాంబు, సుతిల్ బాంబులు తుస్సుమన్నాయి. ఇప్పుడు హరీష్ రావుపై చర్యలంటూ కొత్త పాట అందుకున్నాడు. కొత్తగా లీకు వీరుడి అవతారమెత్తిన సదరు మంత్రివర్యుడు కాంగ్రెస్లో కొనికిరాని కొయ్యగా మారాడని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ప్రభుత్వంలో తానే నెంబర్ 2 అని చెబుతాడు. దీపావళికి ముందే లక్ష్మీ బాంబులు, సుతిలి బాంబుల మోత అంటాడు. చివరికవి సుర్సుర్ బత్తుల్లా కూడా చప్పుడు చేయవు. ఎప్పుడేం మాట్లాడతాడో ఈయనకే తెలీదు. ఎవరిని పట్టించుకుంటాడో, ఎవరికి విధేయుడో స్పష్టత ఉండదు. అయినా అనవసర దూకుడు, ఒంటెద్దు పోకడలు. సొంత జిల్లా నేతలతో పొసగదు. తాను ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా నేతల మధ్య తానే పుల్లలు పెడతాడు. పైగా ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య దూరి తాకులాటలు పెడుతున్నాడేమోనన్న అపప్రద కూడా ఉంది. ఈ వింత ప్రవర్తన నచ్చక ఆఖరుకు తోటి మంత్రులే ఈయనపై భగ్గుమంటారు. బాగా ఎరిగిన వాళ్లైతే ఏమిటో తలతిక్కని సణుక్కుంటారు. ఇతరులైతే జగడాలమారి అంటారు. వెరసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్య ప్రభుత్వంలో కొత్త లీకు వీరుడుగా అవతారమెత్తాడని టాక్. అయినా తగ్గేదేలే లేదన్నట్లు ఈ పిట్టల దొర మాత్రం మీడియా చిట్చాట్లలో అవే ప్రగల్భాలు పలుకుతూ అదే దుందుడుకు లీకుల పర్వం సాగిస్తున్నాడని విమర్శ. మొన్న మధ్య దక్షిణ కొరియాకు వెళ్లిన జర్నలిస్టు బృందానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక షాక్ ఇచ్చారు. దసరా తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేల్తాయని కేటీఆర్ ను ఉద్దేశించి ఆయన ఆ పర్యటనలో అన్న మాటలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. తీరా దసరా వచ్చాక ఇప్పుడు కాదు, దీపావళికి చూడండి సుతిలి బాంబులు ఎలా పేల్తాయో అన్నాడు. కనీసం సుర్సుర్ బత్తుల శబ్దం కూడా రాకపోగా ఆయన అలా ఎందుకు వ్యాఖ్యానించాడో తనకు తెలియదని, ఆ విషయం పొంగులేటినే అడగాలని సీఎం రేవంత్ రెడ్డి అనడంతో ఆ వ్యాఖ్యలు బూమరాంగ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్వ మంత్రి హరీష్ రావుపై చర్యలు అంటూ అదే రీతిలో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి కొత్త పాట అందుకున్నాడు. కొందరు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించి ఉన్నై లేని అన్ని లీకులిచ్చి పారేశాడు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం మొదలు మంత్రివర్గ విస్తరణ, మహారాష్ట్ర ఎన్నికలు, పింఛన్లు, రైతుల సమస్యలు ఇలా తనకు సంబంధం ఉన్నా లేకున్నా తగుదమ్మా అంటూ ప్రతి విషయంలో జోక్యం చేసుకుని అన్నీ ప్రకటించేశాడు. కాగా ఇలా అనవసరంగా మీడియా ముందు నోరు జారడం మంత్రి పొంగులేటికి ఒక అలవాటుగా మారిపోయిందని సహచర మంత్రులు రుసరుసలాడుతున్నారు. ఇది ఇవాళ కొత్త కాదని, ముందు నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉందని, కట్టడి చేయకపోతే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందనేది వాళ్లలో జరుగుతున్న చర్చ. ఆయన దూకుడుకు ఇకనైనా కళ్లెం వేయకపోతే జనంలో అబాసుపాలు కావడం ఖాయమనేది మంత్రుల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో కొందరైతే ఢిల్లీ అధిష్టానానికి ఏకబిగిన ఫిర్యాదులు పంపుతున్నారని వినికిడి. పోనీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పగించిన రెవెన్యూ శాఖ పనినైనా సరిగ్గా చేస్తున్నాడా అంటే అది లేదు. ఫైళ్లు చూసేది లేదు, సమస్యలు పరిష్కరించేది లేదు. ఆశగా ఆర్జీలు ఇచ్చినా ఎంతో మంది సచివాలయం చుట్టూ తిరుగుతున్నారట. పైగా ఆయన పేషీలో సమాధానం చెప్పే దిక్కు కూడా లేదన్నది విమర్శ. ధరణి సైట్ను ఉద్ధరిస్తాం, రెవెన్యూ సంస్కరణలు తీసుకొస్తామంటూ ఆయన పలికిన పలుకులన్నీ ఉత్తవే అయ్యాయి. ఇక తన సొంత జిల్లాలో సైతం పొంగులేటిది వివాదాస్పద వైఖరే. అక్కడ తాను చెప్పిందే జరగాలి. పార్టీలో మొదట్నుంచి ఉన్న సీనియర్లను అస్సలు లెక్క చేయరని ఆరోపణ. ఖమ్మం జిల్లా నుంచి మరో 2 మంత్రులున్నా వాళ్ల పొడ ఏమాత్రం గిట్టదు. ఎవరేమనుకున్నా సరే నా దారి రహదారి అన్న చందమే. ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా తన వాళ్లకు, తన కంపెనీలకే దక్కాలి. దీంతో మిగిలిన కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోందని వినికిడి. ఓవైపు పదవులు లేక, మరోవైపు పనుల్లేక సతమతమవుతుంటే ఆయన చేసే పెత్తనం మరింత చికాకు పెట్టేలా ఉంటుందనేది వాళ్ల అభియోగం. పొంగులేటి అత్యుత్సాహం ప్రజల్లో ప్రభుత్వాన్ని చులకన చేసేలా ఉంటోందని, హైకమాండ్ మేలుకోకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుట్టిమునగడం ఖాయమనేది పార్టీ శ్రేణుల విమర్శ. ఇదిలా ఉంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న వరంగల్ జిల్లాలో పరిస్థితి సైతం అంతే.
నాయకుల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమయ్యారని స్థానికంగా ఉన్న అప్రతిష్ట. పైగా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల మధ్య ఒకళ్ళకొకళ్లకు తాకులాటలు పెడుతున్నారని కూడా ఆయనపై ఉన్న అనుమానం. మొన్న వరంగల్ సభకు కాంగ్రెస్ నాయకులను అందర్నీ స్టేజిపైకి తీసుకురావడంలో మంత్రి పొంగులేటి పెద్దగా చొరవ చూపలేకపోయారనేది పార్టీలో టాక్. ఇందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉదంతాన్ని వాళ్లు ఉదాహరణగా చూపిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో సైతం పాల్గొనని విషయం తెలిసిందే. అదే సమయంలో మంత్రి కొండా సురేఖపై జిల్లా ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నారని కూడా పొంగులేటిపై ఉన్న ఆరోపణ. కొండా సురేఖ కుటుంబానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో నాయకుల నడుమ పంచాయతీలు సెటిల్ చేసి పొరపొచ్చాలు తలెత్తకుండా చూడాల్సింది పోయి మంత్రే వాళ్లను రెచ్చగొడుతూ పితలాటకాలు పెడుతుంటారనే శంక పార్టీ వర్గాల్లో ఉంది. వీటన్నిటి నేపథ్యంలో వీలైనంత త్వరగా పొంగులేటికి చెక్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బద్నామయ్యే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.